హోస్పేట్ డ్యామ్. ఈ పారుతున్న ఈ పాయ రెండో పాయ, అవతల సైడ్ ఇంకొక పాయ ఉంది. అయితే ఈ రెండో పాయ యొక్క వాటర్ తుంగభద్ర కానీ సూకేశ్వరికి వాటర్ వచ్చింది. అవతల సైడ్ ఒక పాయ ఉంది, ఆ వాటర్ ఇటు సైడ్ పోతే తెలియదు. ఈ సైడ్ వాటర్ మాత్రం వస్తాయి. ఇప్పుడు మనం గుట్ట మీదకి ఎక్కుతున్నాము. గుట్ట మీదకి ఎక్కి ఆ పైనుంచి చూద్దాం డ్యామ్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది నాకైతే. వావ్, ఎంత వాటర్ కదా, సూపర్. అంత దూరం లెఫ్ట్ సైడ్, అంత దూరం ఆడ కనబడుతున్న గేట్లు, అవతల సైడ్ ఒక గుట్ట. ఇప్పుడు మనము నిలబడింది ఒక గుట్ట, అంటే వీడియో ఆ గుట్ట మీద నిలబడి తీస్తున్నాం. అది సిటీ మొత్తం గుట్టలే ఉన్నాయి. గుట్టలు అంత పచ్చగా ఉంది కదా డ్యామ్. ఎటు చూసినా వాటరే. చాలా పెద్ద డ్యామ్ అండి, చాలా వాటర్ ఉన్నాయి. సూపర్. ఇది గెస్ట్ హౌస్. గుట్ట ఉంది, ఆ గుట్ట పైన గెస్ట్ హౌస్ కట్టారు. ఇప్పుడు మేము నిలుచున్న గుట్ట, ఇది గెస్ట్ హౌస్. ఇది ముందు హాల్ లాంటిది, గెస్ట్ హౌస్లో ముందు హాలు. చాలా బాగుంది హాల్. గుట్ట పైన థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అమ్మా, గెస్ట్ హౌస్. బెడ్రూమ్ ఇక్కడ ఉన్నటువంటి ఇది బెడ్రూమ్. ఇది సో రిలాక్స్ కావడానికి సోఫా సెట్లు. ఈ రూమ్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇదంతా కూడా టూరిస్ట్ ప్లేస్ అండి. ఇవన్నీ పచ్చిక గుట్టలు, టూరిస్ట్ ప్లేస్ ఇదంతా. కర్ణాటక రాష్ట్రంలోని సానాపూర్ లేక్. ఈ చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి కదా, ఇదంతా కూడా ఫారినర్స్ వచ్చి ఉంటారంట గుడిసెల్లో. ఎక్కువగా ఈ ప్రాంతానికి ఇజ్రాయెల్ దేశం నుంచి వస్తుంటారు. అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో వస్తుంటారంట. ఈ గుట్టల మధ్యలో వాటరు, చిన్న చిన్న ఏమంటారు, చిన్న చిన్న గుడిసెలు, హోటల్స్, చాలా బాగుంది. ఇది పెద్ద టూరిస్ట్ ప్లేస్ అట. ఎక్కువ ఇజ్రాయెల్ నుంచి వస్తుంటారు. ఈ రోడ్ల మీద అక్టోబర్ నుంచి అయితే ఈ రోడ్ల మీద అంత ఫారినర్సే కనబడతారంట. చాలా బాగుంది. ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చాలా గుట్టలు ఉన్నాయి. గుట్టల మధ్యలో వాటరు, తర్వాత హోటల్స్, రెస్టారెంట్లు. ఇక్కడికి వచ్చి ఫారినర్స్ ఎక్కువ రిలాక్స్ అయిపోతారంట. హిస్టారికల్ ప్లేస్ అండి ఇది. చాలా బాగుంటుంది, ఎటు చూసినా పచ్చికనే. ఇక్కడ చిన్నగా కనబడుతున్న స్క్రీన్లు అంతా కడుతున్నారు. అవన్నీ చిన్న చిన్న రెస్టారెంట్లు. ఫారినర్స్ అందులో ఉండి ఈ గుట్టల్లో వాటర్ మధ్యలో సంచరిస్తారంట, అంటే పీస్ఫుల్ మైండ్ కొరకు. చాలామంది ఉంటారు ఫారినర్స్, అంటే అక్టోబర్ తర్వాత ఉంటారు. ఇది కూడా
అయితే హొస్పేట్ నుంచి ఇంకో దిగువ ప్రాంతం సానాపూర్ లేక్ ప్రాంతానికి వచ్చాము. ఇప్పుడు మీకు ఒక రెండో పాయ ఇక్కడ Thank you, సుంకేశ్వర డ్యామ్కి వాటర్ Thank వస్తాయి you. అన్నాను కదా, రెండో పాయ నుంచి ఆ పాయ ఇప్పుడు పారేది చూపిస్తాను మీకు. గుట్టల మధ్యలో మంచి మంచి గెస్ట్ హౌస్ పెట్టారండి, చాలా బాగుంది. ఓకే. అందమైన ప్రకృతి. ఇది ఈ రెండో పాయ ఫస్ట్ చూపించాను కదా, ఆ వాటరే ఈ సుంకేశ్వర డ్యామ్కు ఈ వాటరే వచ్చేటి. గుట్టల మధ్యలో పారుకుంటూ వస్తుందండి, చాలా బాగుంది కదా. కొంతమంది నీటికి దగ్గర వెళ్ళి వీడియో తీశాను, చాలా ప్రమాదంగా ఉంది. వాటర్ చూడండి ఎలా ఉన్నాయి, గుట్టల మధ్యలో పారుకుంటూ వస్తుంది వాటర్. ఈ వాటరే సుంకేశ్వర డ్యామ్కి వచ్చే వాటర్, ఈ వాటరే వస్తున్నాయి. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. మనిషి కొరకు దేవుడు ఎంత అద్భుతమైన సృష్టిని సృష్టించాడు. ఇక్కడ ఏదో రెడ్ పూలు కనబడుతున్నాయి, ఏం పూలు అవి? రెడ్. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ పడవ